హలో ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. అందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ ఈస్టర్ టు వన్ అండ్ ఆల్. మరి ఈరోజు తెలుసు వెరీ స్పెషల్ డే, ఎందుకంటే గాడ్ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాన్. హీ లివ్డ్ లైక్ ఎ మ్యాన్, హీ సఫర్డ్ లైక్ ఎ మ్యాన్, he gave his life like a man. బట్ ఒక స్పెషాలిటీ ఉంది ఈ రోజుకి. ఏంటంటే ఏ మనిషి కూడా చేయలేనిది, ఇంతవరకు ఎక్కడా వినలేనిది జరిగింది బైబిల్లో. అదేంటంటే గాడ్ హ్యాస్ రిజన్ ఫ్రమ్ ద డెడ్. సో యేసుక్రీస్తు చనిపోయి 3 nights and 3 days తర్వాత తిరిగి లేచినట్టు మనకు తెలుస్తుంది బైబిల్లో ఈరోజు. సో ఇట్ ఈస్ ఎ న్యూ లైఫ్, ఇట్ ఈస్ ఎ న్యూ బిగినింగ్, ఇట్ ఈస్ ఎ న్యూ హోప్, ఇట్ ఈస్ ఎ న్యూ ఫార్మ్ ఆఫ్ స్పిరిచువాలిటీ. అంటే మనిషిగా కాదు, బట్ హీ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హోలీ స్పిరిట్. సో ఆ సత్యాన్ని మనందరం కూడా గ్రహించాలి. సో ఈరోజు మరి మీరందరూ చూస్తున్నట్టుగా షార్ట్ మెసేజ్, ఈస్టర్ మెసేజ్ మనం విందాం. సో అందరు రెడీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. సో మీ బైబిల్స్ ఉంటే బైబిల్స్ తీసుకొని రండి. బైబిల్స్ ఉంటే తీసుకొస్తే రిఫరెన్సెస్ మీరు చూడగలరు, నేను చెప్పే రిఫరెన్స్. ఒకవేళ బైబిల్ లేకపోతే కనుక ఒక పేపర్, ఒక పెన్ తీసుకోండి. సో నేను చెప్పే రిఫరెన్స్ మీరు చూడొచ్చు, మీ తర్వాత రాసుకోవచ్చు, మీ తర్వాత అయినా సరే మీరు చూసుకోవచ్చు. సో అయితే స్టార్ట్ చేసుకుందామా? మీరు స్టార్ట్ చేసే ముందు అందరికీ తెలుసు, ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. ఒక చిన్న ప్రేయర్ చేసుకొని మనము ఈ మెసేజ్ని మనం స్టార్ట్ చేసుకుందాం. సో అందరు కూడా మరి హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నాను. సో అందరికీ మరొకసారి ఈస్టర్ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. సో కళ్ళు మూసుకుంటే ఒక చిన్న ప్రేయర్ చేసుకొని మనం మెసేజ్ స్టార్ట్ చేసుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి. ఈ యొక్క ఆదివారమున ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినందుకు మీకు ఎంతగానో థ్యాంక్స్ చెప్పుకుంటున్నా తండ్రి. ఈ యొక్క పునరుద్ధాన దినమున డే ఆఫ్ రెజరక్షన్ అని మీరు బైబిల్లో చెప్తూ ఉండగా మీరు లేచారు తండ్రి. చనిపోయి తిరిగి లేచిన దినము, అందరికీ ఒక విక్టరీ ఇచ్చిన దినము, అందరికీ ఒక హోప్ ఇచ్చిన దినము, అందరికీ సాతాను పైన అలాగనే మరణమున పైన విజయాన్ని సాధించిన దినముగా మేము మాట్లాడుతున్నాం తండ్రి. ఈ యొక్క దినమున మీరు చెప్పే వాక్యమును మీరే మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. నేను కాదు తండ్రి మాట్లాడేది, మీరే నా ద్వారా మీరే మాట్లాడి బలపరచమని అడుగుతున్నాను. ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరికి మీ జ్ఞానమును, శక్తిని దయచేయమని అడుగుతున్నాను. మీ యొక్క బలమును దయచేయమని అడుగుతున్నాను. మీరే నడిపించి, మీరే ఏ విధమైన అడ్డంకాలు లేకుండా మీరే ఈ యొక్క వాక్యమునంతటిను మీరే మాట్లాడమని, ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయమని, శాంతి సమాధానం మీరు ఇస్తున్నారని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనందరికీ చూస్తున్నారు మరి మెసేజ్. ఈరోజు మెయిన్ మెసేజ్ ఏంటంటే ఈస్టర్ అంటే రిజన్ ఫ్రమ్ డెడ్. గాడ్ హ్యాస్ రిజన్ ఫ్రమ్ ద డెడ్. సో ఆయన చనిపోయారు మనిషిలాగా, కానీ ఇప్పుడు మనిషి కాదు, ఆయన హోలీ స్పిరిట్గా ఉన్నట్టు మనకు తెలుసు బైబిల్లో. సో గాడ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పిరిట్ అనే సత్యాన్ని మీరందరికీ అర్థం కావాలి. ఆయన ఒక మనిషి కాదు. గాడ్ ఈజ్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్. గాడ్ ఈజ్ నాట్ హ్యూమన్ బీయింగ్. ఆయన మనిషిగా వచ్చారు అంటే టు అండర్స్టాండ్ అస్, టు బీ విత్ అస్, టు మేక్ అస్ అండర్స్టాండ్ హిమ్ అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. సో ఆయన మనతో మాట్లాడాలి, ఆయన ఒక ఉద్దేశాలు, ఆయన ఒక థాట్స్ మనకి చెప్పాలి అనే ఉద్దేశంతో ఆయన మనిషిలా రావడం జరిగింది. సో దానికి మీకు మనకు కామన్గా అర్థమవుతుంది. ఒక హ్యూమన్ బీయింగ్కి ఎవరు చెప్తే అర్థమవుతుందండి? ఒక మనిషి చెప్తేనే అర్థమవుతుంది. ఒక యానిమల్ చెప్తే మనకు అర్థం కాదు. ఓకే, ఒక ఎలిఫెంటో, ఒక లయనో, ఒక మంకీయో వచ్చి మనతో మాట్లాడితే మనకు అర్థమవుతుందా? అర్థం కాదు. ఎందుకంటే మనం మనుషులం కాబట్టి. సో మనుషులైన మనకి అర్థం కావాలంటే దేవుని యొక్క ఉద్దేశాలు, గాడ్ యొక్క ప్లాన్స్, గాడ్ యొక్క థాట్స్, గాడ్ ఒక నాలెడ్జ్ మనకు రావాలి, మనకు అర్థం కావాలి అంటే గాడ్ మనతో మాట్లాడితే ఎలాగ అర్థం అవుతుంది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పిరిట్ కాబట్టి. స్పిరిట్ మనతో మాట్లాడితే మనకు అర్థం అవుతుందా? అర్థం కాదు. సో అందుకనే ఎందుకు వచ్చారు దేవుడు మనిషిలాగా అంటే టు మేక్ అస్ అండర్స్టాండ్ హిస్ థాట్స్.
ఆయన ఉద్దేశములు, ఆయన థాట్స్, ఆయన ప్లాన్స్, ఆయన మైండ్లో ఏముందో మనకి అర్థం కావాలి అంటే ఒక మనిషిగా చెప్తేనే అర్థమవుతుంది. వేరేలా చెప్తే మనకు అర్థం కాదు. ఒక స్పిరిట్గా మాట్లాడితే మనకు అర్థం కాదు. ఒక యానిమల్గా మాట్లాడితే మనకు అర్థం కాదు. ఒక వేరేలా మాట్లాడితే మనకు అర్థం కాదు. మనం మనుషులు కాబట్టి మనుషులే మాట్లాడితేనే అర్థమవుతుంది. సో దేవుడు స్పిరిట్ కాబట్టి ఆయన ఉద్దేశాలు, ఆయన థాట్స్ మనకు అర్థం అవ్వడానికి మనిషిగా మారవలసిన అవసరం వచ్చింది. అయితే ఎందుకు చనిపోయారు? చనిపోతే ఇంకా మనిషికి దేవునికి తేడా ఏముంది అని మీరు అనుకోవచ్చు. అవును, ఆయన చనిపోయినప్పుడు మనిషికి దేవునికి తేడా లేదు, కానీ తిరిగి లేచారు కాబట్టి తేడా ఉంది. అర్థమవుతుందా? ఆయన ఇప్పటికీ చనిపోయి ఉండుంటే ఇంకా తేడా లేనట్టే, మనిషిలాగే అనుకోవచ్చు. ఇఫ్ ఈజ్ డెడ్ ఆల్వేస్ మనిషి అనుకోవచ్చు. ఇంకా దేవుడుగా ఎలా అనుకుంటామని మీరు అనుకోవచ్చు. ఎస్, ఆయన దేవుడు కాబట్టే తిరిగి లేచారు. హీ హాజ్ ఓవర్కమ్ డెత్, హీ హాజ్ ఓవర్కమ్ the Satan, he has overcome all the evil powers of the world, he has overcome all the sins of the world అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి ప్రాముఖ్యంగా. సో now God is not in the form of human being, now God is not in the form of flesh, he is in the form of a spirit. ఎందుకంటే ఆయన చనిపోయి తిరిగి లేచారు. ఆ బాడీ లేదు అక్కడ, ఆ బాడీ అక్కడ లేదు. he is risen, బాడీ లేదు, స్పిరిట్గా మారారు. ఆయన స్పిరిట్గా మారి ఆయన చెప్పారు, నేను వెళ్ళి మరొక ఆదరణకర్తని మీకు పంపిస్తానని చెప్పారు. ఆదరణకర్త అంటే హోలీ స్పిరిట్. అందుకనే దేవుడు మాట్లాడుతున్నారు, దేవుడిని ఆరాధించినప్పుడు ఎలా ఆరాధించాలంట? మనసుతో, ఆత్మతో ఆరాధించను. ఎందుకంటే నేను ఆత్మ గనుక అని మాట్లాడుతున్నారు. దేవుడు ఏమని మాట్లాడుతున్నారు? నేను ఆత్మ గనుక. అక్కడ యోహాను 4:24, జాన్ చాప్టర్ 4 వర్స్ 24లో ఏమని ఉంటుందంటే, జాన్ చాప్టర్ 4 వర్స్ 24, న్యూ టెస్టిమెంట్లో జాన్ చాప్టర్ 4 అండ్ వర్స్ 24లో ఏమని ఉంటుందంటే, గాడ్ ఇస్ స్పిరిట్ అని ఉంటుంది. చాలా క్లియర్గా ఉంటుంది. మీరు కావాలంటే రెఫరెన్స్ రాసుకోండి, మీరు చూసుకోండి. తర్వాత బైబిల్లో వెళ్ళి మీరు గూగుల్లో కూడా జాన్ చాప్టర్ 4 వర్స్ 24 అని టైప్ చేస్తే వచ్చేస్తుంది, బైబిల్లో ఆ వర్స్ వచ్చేస్తుంది. సో నేను చెప్పే వర్స్ ఏదైనా సరే, బైబిల్ లేకపోయినా పర్లేదు, మీరు గూగుల్లో అది టైప్ చేస్తే వస్తుంది ఆ వర్స్. సో జాన్ చాప్టర్ 4 వర్స్ 24లో ఏమని ఉందంటే, గాడ్ ఈజ్ స్పిరిట్ అని ఉంది స్పష్టంగా. గాడ్ ఈజ్ స్పిరిట్. సో దేవుడు దేవుడు ఇప్పుడు శరీరం కాదు, దేవుడు ఇప్పుడు ఫ్లెష్ కాదు. ఆయన మన మధ్యన 33.5 years ఆయన జీవించారు. దాంట్లో 3.5 years ఆయన సువార్త ప్రకటించారు. ఆ తర్వాత చనిపోయారు. సో మనిషిగా ఉన్నప్పుడు అదంతా జరిగింది. చనిపోయి 3 days and 3 nights తర్వాత మళ్ళీ తిరిగి లేచారు దేవుడు. ఎందుకంటే ఎలా తెలుస్తుందంటే, ఎక్కడైతే సమాధి చేశారో, ఎక్కడైతే సమాధి చేసి ఆ గుడ్డలతో చుట్టి పెట్టేశారో ఆ బాడీని, అర్లీ మార్నింగ్ సండే మార్నింగ్ మేరీ మగ్దలిన్ వెళ్ళిందంట. పరిగెట్టుకొని వెళ్ళి చూస్తే అక్కడ బాడీ లేదు. అక్కడ టూంబ్ అనేది చాలా హెవీ పెద్ద స్టోన్తో క్లోజ్ చేస్తారు ఆ సమాధిని. సో అది రోల్ అయిపోయి ఉందంట స్టోన్. మనుషులైతే రోల్ చేయలేరు డెఫినెట్గా. లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ బాడీ లేదు, ఆ క్లాత్ ఒకటే ఉంది. దేర్ ఇస్ నో బాడీ. అంటే ఈజ్ నాట్ దేర్ అనే విషయాన్ని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. టూంబ్ ఈజ్ ఎంప్టీ. అప్పుడు ఏంజల్ అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు ఎవరితో? మేరీతో. ఏమనంటే, నువ్వు ఎవరి గురించి ఎదుగుతున్నావో తెలుసు. ఎవరంటే జీసస్. జీసస్ ఈజ్ నాట్ హియర్ బికాస్ హీ హాజ్ రిజన్ అని మాట్లాడుతున్నారు ఏంజల్. జాన్ చాప్టర్ 4 వర్స్ 24లో మాట్లాడుతున్నారు, గాడ్ ఈజ్ స్పిరిట్, గాడ్ ఈజ్ స్పిరిట్ అని క్లియర్గా ఉంది అక్కడ. సో గాడ్ ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఇమేజ్. ఆయన ఒక ఇమేజ్ కాదు ఆయనది. ఒక ఇమేజ్ని మనం వర్షిప్ చేయకూడదు. వీ షుడ్ వర్షిప్ ద స్పిరిట్ బికాస్ గాడ్ ఈజ్ స్పిరిట్ అని మాట్లాడుతున్నారు. గాడ్ ఈజ్ స్పిరిట్. ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనీథింగ్. గాడ్ ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ట్రీ. గాడ్ ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సన్. గాడ్ ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ మూన్. గాడ్ ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్టార్ అని ఏ ఫాము లేదు గాడ్కి ఏ ఫాము లేదు. ఈజ్ ఇన్ ద స్పిరిట్. స్పిరిట్ మనకు కనిపించదు. మనిషిగా ఉంటే మనకు కనిపిస్తారు, స్పిరిట్ ఉంటే ఎలా కనిపిస్తారు? నో. స్పిరిట్ లివ్స్ ఇన్ అస్. స్పిరిట్ లివ్స్ ఇన్సైడ్ అస్. మనం కూడా బతుకున్నామంటే స్పిరిట్తో. శరీరంలో స్పిరిట్ ఉంటుంది మనందరికి కూడా. ఓకే. సో గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పిరిట్. అందుకని బైబిల్లో బుక్ ఆఫ్ కొరింథియన్స్లో ఒక మాట అంటారు, దేవుడు ఒక మాట అంటారు ఏంటంటే,
నీ శరీరము దేవుని ఆత్మకు ఆలయము అని మాట్లాడతారు దేవుడు. మన శరీరం ఏంటంటే దేవుని ఆత్మకు ఆలయము. అవర్ బాడీ ఈజ్ ద హౌస్ టెంపుల్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. సో స్పిరిట్ ఉండాలంటే ఒక బాడీ కావాలి. సో మనం ఆ బాడీ, నీ బాడీలో ఏ స్పిరిట్ ఉంచుకుంటావు నీ ఇష్టం అది. ఇఫ్ యూ వాంట్ ఈవిల్ స్పిరిట్ ఇట్ విల్ కమ్ ఇన్ సైడ్ యూ. ఇఫ్ యూ వాంట్ ద హోలీ స్పిరిట్ ఇట్ విల్ కమ్ ఇన్ సైడ్ యూ. నువ్వు ఏది కావాలో, నువ్వు ఏది నమ్ముతావో, నువ్వు ఏది బిలీవ్ చేస్తావో, నీ విశ్వాసం ఏంటో, నీ ఫెయిత్ ఏంటో, ఆ స్పిరిటే నీలో ఉంటారు అనే విషయాన్ని, నువ్వు సత్యాన్ని గ్రహించాలి ప్రతి ఒక్కరూ. సో గాడ్ ఈజ్ స్పిరిట్ అని మాట్లాడుతున్నారు. జాన్ చాప్టర్ 4 verse 24. అండ్ ఓన్లీ బై ద పవర్ ఆఫ్ హిస్ స్పిరిట్ క్యాన్ పీపుల్ వర్షిప్ హిమ్ యాజ్ హీ రియల్లీ ఈజ్ అని మాట్లాడుతున్నారు. దేవుడు ఆత్మ గనుక అని మాట్లాడుతున్నారు. దేవుడు ఆత్మ గనుక ఆయన్ని నిజముగా ఆరాధించేవారు ఎలా ఆరాధిస్తారంట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. నీ చేతులతో ఆరాధించలేవు దేవుడిని, గుర్తుపెట్టుకోండి. చాలామంది ఆరాధిస్తారు. ఎలా ఆరాధిస్తారు? చేతులతో. ఎలాగా? తప్పట్లు కొడుతూ. యూ కాంట్ ప్లీజ్ గాడ్ విత్ యువర్ క్లాప్స్. యూ కాంట్ ప్లీజ్ గాడ్ విత్ యువర్ ఎక్స్ప్రెషన్స్. యూ కాంట్ ప్లీజ్ గాడ్ విత్ యువర్ డ్యాన్స్. యూ కాంట్ ప్లీజ్ గాడ్ విత్ యువర్ యాక్షన్స్. మనం గెంతులేస్తూ, మన టప్పట్లు కొడుతూ, మనం ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ, మనం ఏడుస్తూ, మనం ఏదో చేస్తూ దేవుణ్ణి మనం సంతోషపెట్టలేం, దేవుని మనం ఆరాధించలేం. మనం డబ్బులు ఇస్తూ దేవుణ్ణి ఆరాధించలేం. మనము బట్టలు ఇస్తూ దేవుణ్ణి ఆరాధించలేం. నువ్వు 1 కోటి రూపాయలు కాదు, 100 కోట్లు ఇచ్చినా దేవుణ్ణి నువ్వు ఆరాధించినట్టు కాదు. ఎప్పుడు ఆరాధించినట్టు అంటే నీ మనసుతో, నీ ఆత్మతో, నీ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి మాత్రము ఆరాధించగలవు. ఎందుకంటే దేవుడు ఆత్మ గనుక. ఆయన మనిషి అయి ఉంటే అప్పుడు డెఫినెట్గా నువ్వు బట్టలు ఇచ్చి ఆరాధించవచ్చు, నువ్వు ఓదార్చి ఆరాధించవచ్చు, నువ్వు ఏదైనా చేసి ఆరాధించు. ఆయన మనిషి కాదు కదా. సో ఇంక నువ్వు డబ్బులు ఇస్తే ఏంటి? అది ఆరాధన ఎలాగవుతుంది? నువ్వు ఏదైనా వస్తువు ఇస్తే ఆరాధన ఎలాగవుతుంది? అవ్వదు. ఎందుకంటే ఆయన మనిషి కాదు. ఇంకా హీఈస్ నాట్ ఎ మ్యాన్, హీఈస్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్, హీఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పిరిట్ అని బైబిల్లో ఉంది క్లియర్గా. నేను చూపించాను. జాన్ 4:24. గాడ్ ఈజ్ స్పిరిట్. దేవుడు ఆత్మ గనుక. సో ఆయన ఆత్మ కాబట్టి ఆయన్ను ఆరాధించాలంటే, ఆయన్ను హ్యాపీగా ఉంచాలంటే, ఆయన్ను వర్షిప్ చేయాలంటే, ఆయన్ను ఫెయిత్ ఉంచాలంటే ఎవరిని నమ్మాలి? నీ ఆత్మతో నమ్మాలి. అంటే నీ యొక్క థాట్స్, నీ ఆత్మ, నీ అంతరంగం, నీ హోలీ స్పిరిట్తోనే నమ్మగలవు. కానీ యూ కాంట్ బిలీవ్ ఫిజికలీ. ఆయన లేడు కదా నేను నమ్మను అంటే దట్ ఈజ్ యువర్ ఫూలిష్నెస్. ఓకే, బికాస్ గాడ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పిరిట్ అని క్లియర్గా మాట్లాడుతున్నారు. స్పిరిట్ మనకు కనిపించరు కాబట్టి లేకపోయినా నమ్మడమే విశ్వాసము. వాట్ ఎవర్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్, ఇఫ్ యూ బిలీవ్ దట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, దట్ ఈస్ ద ఫెయిత్. కనిపిస్తే అందరూ నమ్ముతారు, చూసేది ప్రతిదీ నమ్ముతారు. చూడలేనిది నమ్మగలగాలి. చూడలేనిదే దేవుని విశ్వాసము. కనిపించలేని స్పిరిట్లో ఉన్న, ఆత్మలో ఉన్న దేవుని నమ్మడమే విశ్వాసము. ఆ ఆత్మే ఈరోజు మన మధ్యన ఉన్నారు. ఎలా అంటే బికాస్ హీ హస్ రిజన్. ఆయన లేచింది శరీరంతో కాదు, ఆత్మతో లేచారు ఆయన. హీ హస్ రిజన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పిరిట్. ఆయన చనిపోయింది మనిషిలా చనిపోయారు, ఆయన సఫర్ అయింది మనిషిలా సఫర్ అయ్యారు, ఆయన బ్లడ్ కారింది మనిషి కాబట్టి కారింది. ఆయన చనిపోయారు ఎందుకంటే మనిషిగా వచ్చారు కాబట్టి. బట్ నౌ దేర్ ఇస్ నో డెత్. ఆయనకి మరణం లేదు, ఎందుకంటే ఈజ్ ఎ స్పిరిట్. ఈజ్ ద హోలీ స్పిరిట్. ఈజ్ లివింగ్ ఇన్సైడ్ యూ. ఈజ్ లివింగ్ ఇన్సైడ్ యూ. ఈజ్ ద స్పిరిట్ అని సత్యాన్ని గ్రహించాలి ప్రతి ఒక్కరూ. సో సండే మార్నింగ్ ఏం జరిగిందో చూద్దాం. ఆయన ఫ్రైడే ఆఫ్టర్నూన్ చనిపోయారు. గుడ్ ఫ్రైడే అని మనం చేసుకున్నాం, మాట్లాడుకున్నాం. చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టేసి క్లోజ్ చేస్తారు పెద్ద స్టోన్తో. క్లోజ్ చేసిన తర్వాత 3 nights and 3 days అయిన తర్వాత చూడడానికి వెళ్ళారు. చూద్దాం, ఒకసారి వెళ్ళి ఏదైనా మనం బర్న్ చేద్దాం ఇన్సెన్స్ కానీ ఒకసారి చూద్దామని వెళ్ళినప్పుడు ఏమైందో చూద్దాం. బైబిల్లో మార్క్
chapter 16, verse 1 to 18. After the Sabbath was over, Mary Magdalene, Mary the mother of Jesus, brought some spices to go and anoint the body of Jesus. దేవుని యొక్క జీసస్ క్రైస్ట్ యొక్క బాడీని అనాయింట్ చేయడానికి కొన్ని స్పైసెస్ అన్ని తీసుకెళ్లారంట. మేరీ మగ్దలీన్, మేరీ ద మదర్ ఆఫ్ జీసస్. దే వెంట్ టు ద టూమ్. ఆన్ ది వే దే సెడ్ టు వన్ అనదర్. వెళ్తున్నప్పుడు అనుకున్నారంట, అయితే ఆ సమాధి పైన పెద్ద స్టోన్ ఉంది కదా, ఆ స్టోన్ ఎలా కదపాలి, మన వల్ల కాదే, చాలా హెవీ స్టోన్ అది, సో ఎలా మూవ్ చేయాలి అని అనుకుంటూ ఉన్నారు. బికాజ్ ఇట్స్ ఎ వెరీ లార్జ్ స్టోన్, పెద్ద స్టోన్ కాబట్టి. సో వెళ్ళారు, దగ్గరికి వెళ్ళి చూస్తే స్టోన్ లేదు అక్కడ, స్టోన్ అక్కడ లేదంట, స్టోన్ రోల్ అయిపోయి ఉంది. ఇదేంటి, ఎవరు కదిపేశారు? మనిషి వల్ల అయితే ఇంపాసిబుల్, మనుషులైతే కదపలేరు, అదేంటి స్టోన్ ఎలా వచ్చేస్తుందని చూస్తే అక్కడ ఒక వైట్ డ్రెస్తో ఒక వ్యక్తి కనిపించారంట. అది చూసి భయపడిపోయారంట. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఏంజల్. అక్కడ మాట్లాడుతూ మేరీతో చెప్తున్నారు ఏమనంటే, డోంట్ బీ అఫ్రేడ్, నువ్వు భయపడకు అని చెప్తున్నారు. ఎవరితో? మేరీతో, మేరీ మగ్దలేన్తో. భయపడకండి, ఎందుకంటే మీరు ఎవరి గురించి చూస్తున్నారో నాకు తెలుసు అని మాట్లాడుతున్నారు ఏంజల్. మీకు కావాల్సిన జీసస్ కదా, మీ జీసస్ బాడీ గురించి మీరు ఎదుగుతున్నారు కదా. మీకు శుభవార్త ఏంటంటే ఆయన ఇక్కడ లేరు, ఆయన తిరిగి లేచారు, ఆయన హోలీ స్పిరిట్లో తిరిగి లేచారు. మీకంటా ముందుగా గలిలీకి వెళ్తున్నారు, మీరు కలుసుకోవాలంటే అక్కడికి వెళ్ళి కలుసుకోండి అని చెప్పారంట ఏంజల్. ఎవరితో? మేరీతో, మేరీ మగ్దలేన్తో. సో ఇక్కడ మీరు ఏమీ చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ లేరు ఆయన, యేసుక్రీస్తు ఇక్కడ లేరు, ఆయన తిరిగి లేచారు. హీ హాజ్ రిజన్, హీ ఈజ్ నాట్ ఏ డెడ్ బాడీ నౌ, హీ ఈజ్ నాట్ డెడ్ నౌ, హీ ఈజ్ అలైవ్. శుభవార్త మీకు ఏంటంటే, జీసస్ ఈజ్ అలైవ్ టుడే, హీ ఈజ్ నాట్ డెడ్, హీ ఈజ్ అలైవ్. ఆయన తిరిగి లేచారు, ఆయన అక్కడ లేరు, సమాధిలో ఓపెన్ అయిపోయి ఉంది, బాడీ అక్కడ లేదు. ఏంజల్ ఉండి మాట్లాడుతున్నారు, మీరు వచ్చారు, ఆయన ఇక్కడ లేరు, ఆయన ఆల్రెడీ మీకంటే ముందే గలిలీకి వెళ్తున్నారు, మీరు కలుసుకోవాలనుకుంటే వెళ్ళి గలిలీకి వెళ్ళి కలుసుకోండి అని ఏంజల్ స్పష్టంగా క్లియర్ చేశారు మేరీ మగ్దలేన్. వాళ్ళు భయపడుతుంటే భయపడొద్దు అని అక్కడ చెప్పడం జరిగింది. ఈ మాట వెళ్ళి అందరికీ చెప్పండి అని ఏంజల్ చెప్పారు మేరీ మగ్దలేన్కి, మేరీకి. చెప్తూ ఇంకొక మాట కూడా చెప్పారు. ఏంటా మాట అంటే, గో అండ్ టెల్ దిస్ మెసేజ్, అంటే యేసుక్రీస్తు లేరు, ఆయన తిరిగి లేచారు అని అందరికీ చెప్పండి. ఎవరికంటే ఆ శిష్యులందరికీ చెప్పండి అంటూ ఒక మాట స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఏంటా మాట అంటే, ప్రత్యేకంగా పీటర్ కూడా చెప్పండి అని మాట్లాడుతున్నారు. గో అండ్ టెల్ టు ఎవ్రీబడి, ఎస్పెషలీ పీటర్ కూడా చెప్పండి, పీటర్ కూడా చెప్పండి. ఎందుకంటే పీటర్కి డౌట్ ఉంది. ఏం డౌటు? ఆయన లేచారో లేదని, ఆయన లేస్తారో లేదని భయం పీటర్కి. ఎందుకు భయం అంటే, పీటర్ ఎవరు? యేసుక్రీస్తు ఒక శిష్యుడే. పీటర్ ఈజ్ ఎ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. శిష్యుడిగా ఉన్నప్పుడు ఎంత ప్రేమ చూపించారో యేసుక్రీస్తు పైన. యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు చాలా ప్రేమను చూపించారు పీటర్. ఆయనతో పాటు మిగతా డిసైపుల్స్ కూడా చూపించారు. పీటర్ అయితే ఇంకా ప్రేమ. ఎంత ప్రేమ అంటే, మీ గురించి నేను ప్రాణం పెడతాను అని కూడా చెప్పాడంట పీటర్. మీరు నాకు కావాలి, మీరు నాకు ఇంపార్టెంట్, మీ గురించి నేను ప్రాణమైనా పెట్టేలాగా ప్రేమించాడంట పీటర్. ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు పీటర్. ఎవరిని? జీసస్ క్రైస్ట్. సో జీసస్ క్రైస్ట్ని క్రూసిఫై చేయకముందు ఏమైంది? ఆయన్ని పట్టుకొని బంధించారు. బంధించి చంపడానికి ప్లాన్ చేస్తున్నారు, చంపుదామని అనుకుంటున్నారు అందరూ కూడా. అయితే పీటర్ ఏమన్నాడు ముందు? నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను, నువ్వు నాకు ప్రాణంతో సమానము అని పీటర్ చెప్పిన మాటలు ఇప్పుడు ఏమైపోయాయి తెలుసా? ఏమన్నాడు తెలుసా పీటర్? అక్కడ యేసుక్రీస్తుని పట్టుకున్నప్పుడు కొంతమంది చూసి, పీటర్, ఆయనే పీటర్, ఆయన కూడా యేసుక్రీస్తు శిష్యుడే, ఆయన కూడా పట్టుకోండి అని అన్నప్పుడు పీటర్కి భయం వచ్చింది. ఏంటా భయం అంటే, చచ్చిపోతానేమో అని భయం పీటర్. మరి ముందన్ని మాటలేంటి? ఏమైపోయాయి ముందన్ని మాటలు?
నీ గురించి ప్రాణమైనా పెట్టేస్తాను, నీ గురించి ఏదైనా చేసేస్తాను, నీ గురించి ఎలాగైనా ఉంటాను, నువ్వే నాకు ప్రాణము అని చెప్పిన మాటలు ఏమైపోయాయి ఇప్పుడు పీటర్కి? ఇప్పుడు ఎక్కడ ప్రాణం పోతుందేమో అని చెప్పేసి, ఎక్కడ చనిపోవాలి అనుకొని యేసుక్రీస్తు ఎవరో నాకు తెలీదు అనేసాడంట పీటర్. అంటే నీ పరిస్థితులన్నీ బాగున్నప్పుడు యేసుక్రీస్తు కావాలి, దేవుడు కావాలి. నీ ప్రాణం పోతుందేమో అని భయం వేసినప్పుడు దేవుడు వద్దు. అంటే దేవునితో ఉంటే నేను చంపేస్తారు అంటే మాత్రం దేవుడు వద్దు. అంటే నువ్వు బతికేయాలి, అవతల ఇంక నువ్వు ఇచ్చిన మాట, నువ్వు ఇచ్చిన ప్రామిస్ అన్నీ కూడా పక్కన పెట్టేస్తావు. మన లైఫ్ కూడా అలాగే ఉంది ఈరోజు. అక్కడ బైబిల్లో మీరు చూడండి కావాలంటే, తర్వాత మార్క్ చాప్టర్ 16 వర్స్ 1-18 చదవండి. మార్క్ చాప్టర్ 16 వర్స్ 1-18. తర్వాత లూకాస్ అక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నారు ఏంజెల్ ఏమనంటే, ఎస్పెషల్లీ పీటర్కి వెళ్ళి చెప్పండి నేను లేచానని. అంటే పీటర్ ఏంటనుకున్నాడంటే, యేసుక్రీస్తు ఇంకా చనిపోయారు, యేసుక్రీస్తు చెప్పారు మళ్ళీ లేస్తానని. కానీ ఇంకా డౌట్ ఉంది పీటర్కి, లేగిస్తారో లేగరో. ఆయన ఏదో చెప్పారు, ఆయన కూడా నేను తెలిసానంటూ నన్ను కూడా చంపేసేవారు, నేను కూడా చనిపోయేవాడినేమో అని భయపడుతున్నాడు పీటర్. అందుకనే ఏంజెల్ చెప్పారు ఏంటంటే, భయపడకము, వెళ్ళి అందరికీ చెప్పండి యేసుక్రీస్తు లేచారు, ఆయన సజీవంగా ఉన్నారు, ఈజ్ అలైవ్ అని చెప్పండి, హీ హాజ్ ఓవర్కమ్ డెత్ అని చెప్పండి, హీ హాజ్ ఓవర్కమ్ ద ఫియర్ ఆఫ్ డెత్ అని చెప్పండి అని చెప్తూ ప్రత్యేకంగా పీటర్ కూడా చెప్పండి అని అక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఏ వర్స్లో అంటే 7th వర్స్లో మీరు చూడొచ్చు. మార్క్ చాప్టర్ 16 వర్స్ 7లో ఎస్పెషల్లీ గో అండ్ టెల్ పీటర్ ఆల్సో అని పేరుతో మరి మాట్లాడుతున్నారు ఏంజెల్. మన దేవుడు మాట్లాడితే పేరు పెట్టి పిలిచి మాట్లాడే దేవుడు. నీ పేరేంటో దేవునికి ముందుగానే తెలుసు. గాడ్ నోస్ యువర్ నేమ్, గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ. తెలీదు అనుకోకండి, ఎందుకంటే ఆయన స్పిరిట్. మనిషి అంటే ఒక ప్లేస్లోనే ఉండగలరు, బట్ స్పిరిట్, ఆయన స్పిరిట్ కాబట్టి యూ కెన్ స్టే ఎనీవేర్. నీ హృదయంలో ఉండగలరు, నీ హృదయంలో ఉండి నీ మనసులో ఏముందో కూడా తెలుసుకోగలరు దేవుడు, ఎందుకంటే ఆయన స్పిరిట్ కాబట్టి. సో మనిషిగా ఉండుంటే అన్ని చోట్ల ఉండకపోదురు. ఇప్పుడు స్పిరిట్ కాబట్టి మీరు నమ్మగలిగితే ఆయన తిరిగి లేచారు, నీ కొరకు ప్రాణం పెట్టారు, నీ కొరకు చనిపోయారు అని నువ్వు నమ్మగలిగితే, విశ్వాసం ఉంటే నీలో, ఖచ్చితంగా ఆయన నీతో ఉంటారు, నీలో ఉంటారు, నిన్ను నడిపిస్తారు, నిన్ను బలపరుస్తారు. నీ అనారోగ్యము, నీ భయము, నీ ఫియర్, ఏదైతే దేనికైతే భయపడుతున్నావో, దేనికైతే నువ్వు ఇబ్బందులు పడుతున్నావో, దేనికైతే నువ్వు కష్టాల్లో నష్టాల్లో మునిగిపోయి ఉన్నావో, దేంట్లో అయితే నువ్వు డిప్రెషన్లో సమస్యల్లో ఉన్నావో, ప్రతి విధమైన బాండేజ్ నుంచి, ప్రతి విధమైన బంధకం నుంచి నేను విడిపించి నీకు శాంతి, సమాధానము, ఆనందము, సంతోషము నీకు ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నారు. ఈ క్షణమే, ఈరోజే, ఇప్పుడే నీకు కావాలనుకుంటే నువ్వు నమ్మాలి దేవుడు తిరిగి లేచారు అని. నువ్వు నమ్మాలి ఆయన హోలీ స్పిరిట్ లాగా నీలో ఉండగలరు, ఉంటారు అని నువ్వు నమ్మాలి. నమ్మినట్లయితే, నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే అనే సత్యాన్ని నువ్వు గ్రహించాలి. సో అలా చెప్పారు పీటర్. ఎందుకు అలా పీటర్కి మాత్రమే చెప్పారు ఏంజెల్ స్పెషల్గా అంటే, పీటర్ ఒక మాట చెప్పాడు. ఏంటి ఆ మాట చూద్దాం. లూకాసు సువార్త 22వ అధ్యాయం, లూక్ చాప్టర్ 22 వర్స్ 54లో ఏమని ఉందంటే, లూక్ చాప్టర్ 22 అండ్ వర్స్ 54లో ఒక మాట ఉంది. పీటర్ ఫస్ట్ ఏం చెప్పాడంటే యేసుక్రీస్తుకి, నువ్వంటే నా ప్రాణము, నువ్వంటే నాకు ప్రాణము, నువ్వు లేకుండా నేను బతకలేను, ఉండలేను అనే మాటలు చెప్పాడు. ఎవరు? పీటర్. ఆ తర్వాత అదే పీటర్ ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. లూక్ చాప్టర్ 22 వర్స్ 54లో ఏమనుందంటే, యేసుక్రీస్తుని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసేసి బంధించి తీసుకువెళ్ళిపోయారు. తీసుకువెళ్ళిపోయిన తర్వాత కొంతవరకు పీటర్ అనే వ్యక్తి ఫాలో అయ్యాడంట యేసుక్రీస్తుని. ఫాలో అయిన తర్వాత 55 వర్స్లో ఏమనుందంటే, పీటర్ కూడా యేసుక్రీస్తు వెనకాతలు వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు 56 వర్స్లో ఏమనుందంటే, ఒక సర్వెంట్ గర్ల్ అంట,
ఒక పని చేసే అమ్మాయి అక్కడ కూర్చొని పీటర్ను చూసి అందరికీ చెప్తుందంట, బంధించిన వాళ్ళకి ఏమనంటే, యేసుక్రీస్తుతో పాటు పీటర్ కూడా ఉన్నాడు, అవ్వండి ఆ వ్యక్తి కూర్చున్నాడు పీటర్ అని చెప్తుంది. చెప్పినప్పుడు పీటర్కి భయం వచ్చింది. ఏంటో భయం? యేసుక్రీస్తుని బంధించారు, యేసుక్రీస్తుని చంపేస్తారు. ఇప్పుడు నేను కూడా తెలుసు యేసుక్రీస్తు అంటే నన్ను కూడా బంధిస్తారు, నన్ను కూడా చంపేస్తారు అని భయపడుతున్నాడు పీటర్. సో ఫియర్ ఆఫ్ డెత్ అనేది పీటర్కి ఉంది. పీటర్కేనా, మీకు ఉందా ఫియర్ ఆఫ్ డెత్? ఆలోచించండి, ప్రశ్న వేసుకోండి. ఆ రోజు పీటర్ భయపడ్డాడు. ఏంటా భయం అంటే, యేసుక్రీస్తుని బంధించారు, చంపేస్తారు, షూర్, అది డౌట్ లేదు. ఇప్పుడు నేను కూడా తెలుసంటే యేసుక్రీస్తు నన్ను కూడా బంధించడానికి రెడీగా ఉన్నారు, నన్ను కూడా చంపేస్తారు అంటే చావంటే భయపడ్డాడు పీటర్. అవునా కదా చెప్పండి? సరే, పీటర్ మాత్రమే భయపడ్డా? ఈరోజు మీరు భయపడుతున్నారా మరణం అంటే? ఆర్ యు అఫ్రేడ్ ఆఫ్ డెత్? ఆర్ యు అఫ్రేడ్ ఆఫ్ డెత్? ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్ అని బైబిల్లో ఉంది. పాపానికి మరణమే ప్రాయశ్చిత్తం. ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. ఈరోజు ప్రతి ఒక్కరూ చనిపోతారు, కానీ నీకు మరణం అంటే భయమా? చెప్పు, భయం లేదా? అయితే ఇంకా యు ఆర్ సూపర్ న్యాచురల్ హ్యూమన్ బీయింగ్ అని అర్థం. మరణం అంటే ప్రతి ఒక్కరూ భయపడతారు. ఆ రోజు పీటర్కి కూడా భయం వేస్తుంది. మనకి భయం ఉంది, నీకు భయం ఉంది, నాకు భయం ఉంది. కానీ ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని నమ్ముతావో, ఎప్పుడైతే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచారు అని నమ్ముతావో, మరణం అంటే భయము ఉండదు. ఎందుకంటే యు ఆర్ షూర్ దట్ యు ఆర్ గోయింగ్ టు రైజ్ అగైన్ టు లైఫ్. ఆయనతో కలిసి నువ్వు మళ్ళీ మరణాన్ని జయించి చనిపోయినా సరే లెగుస్తావు అనే నమ్మకం నీకు ఉంటుంది. ఎందుకంటే ఆయన లేచారు కాబట్టి, బికాస్ హీ హెస్ రీజన్. ఆయన లెగకపోయి ఉంటే, ఆయన అలాగే సమాధిలోనే ఉండిపోయి ఉంటే, ఆయన మరణించుంటే మనకు కూడా హోప్ లేదు, మనకు కూడా నిరీక్షణ లేదు, ఇంక మనం కూడా చనిపోయే వాళ్ళ కింద లెక్కే. బికాస్ జీసస్ హ్యాస్ రిజన్, దేర్ ఈస్ హోప్ ఫర్ అస్ దట్ వీ విల్ ఆల్సో రైజ్ టు లైఫ్ అగైన్ ఆఫ్టర్ డెత్. ఖచ్చితంగా మనం లెగుస్తాం, ఎందుకంటే ఆయన లేచారు కాబట్టి. ఆయన ఇచ్చిన ప్రామిస్ ఏంటి? నిత్య రాజ్యము, నిత్య జీవము ఇస్తానని చెప్పారు మనకి. ఇటర్నల్ లైఫ్ అన్నారు. ఇటర్నల్ లైఫ్ మనకి ఇస్తానని చెప్పారు. ఇటర్నల్ లైఫ్ అంటే ఏంటి? మనకి మరణం ఇంకా ఉండదు. శారీరకంగా మనం చనిపోయినా ఆత్మపరంగా మనము తిరిగి లెగుస్తాం, ఆయనతో కలిసి మనం జీవిస్తాం పరలోకములో, హ్యాపీగా ఉంటాం. ఇంకా మరణం అనేదే మనకు ఉండదంట. దేర్ ఈజ్ నో డెత్ ఎట్ ఆల్ ఫర్ అస్. నిత్య రాజ్యము, నిత్య జీవము, ఇటర్నల్ లైఫ్ మనకి ఇవ్వబోతున్నారు దేవుడు. సో పీటర్ భయపడ్డాడు మరణం అంటే. భయపడుతూ ఏమంటాడు తెలుసా? పీటర్ ఏమన్నాడు 57th verseలో, ఐ డోంట్ ఈవెన్ నో హిమ్ అని మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు అంటే ఎవరో నాకు తెలీదు. చూడండి, ప్రాణం పెట్టినంతగా ఇష్టపడ్డాడు యేసుక్రీస్తుని. ఎన్నో కబుర్లు చెప్పాడు యేసుక్రీస్తు, నువ్వంటే నాకు ప్రాణం, నువ్వంటే నాకు సర్వం, నువ్వంటే నాకు అన్నీ. కానీ ఎప్పుడైతే మరణం అనేది వస్తుందని తెలిసినప్పుడు, ఆయనతో ఉంటే, ఆయన తెలుసంటే ఏమంటున్నాడు పీటర్? ఆయన ఎవరో కూడా నాకు తెలియదే. ఆయన యేసుక్రీస్తు, ఎవరైనా నాకు తెలియదే అని మాట్లాడుతున్నాడు. చూడండి, మనుషుల యొక్క మనస్తత్వం, మనుషుల యొక్క మనసు ఎలా ఉంటుందంటే, అవసరాన్ని బట్టి తెలిసి అంటారు, అవసరాన్ని బట్టి ప్రేమిస్తారు. అవసరం తీరిన తర్వాత ఆయన ఎవరో నాకు తెలియదే అని మాట్లాడే మనస్తత్వం ప్రతి మనిషిది. గుర్తుపెట్టుకోండి. మనుషులు నమ్ముకుంటే నువ్వు మోసపోతావు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, డియర్ ఫ్రెండ్స్, మనుషులు నమ్ముకుంటే నువ్వు మోసపోయినట్టే. గుర్తుపెట్టుకో, స్టాంప్ వేసి గుర్తుపెట్టుకో. మనుషుల్ని నమ్ముకుంటే నువ్వు మోసపోయినట్టే. మరొకసారి చెప్తున్నాను, మనుషులు నమ్ముకుంటే నువ్వు మోసపోయినట్లే.
యు ఆర్ ఫూల్డ్ ఇఫ్ యు బిలీవ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. మనుషుల మాటలు క్షణం క్షణంకి మారిపోతుంటాయి, ఆలోచనలు మారిపోతుంటాయి. అడ్వాంటేజ్ ఉంటే తీసుకుంటారు, పనికిరాదు నువ్వు పనికిరావు అంటే వదిలేస్తారు. కొంతవరకే ప్రేమిస్తారు, కొంతకాలమే ప్రేమించగలరు. నీ గురించి ప్రాణం అయితే పెట్టలేరు. నీకంటే ఇంపార్టెంట్ ఏదైనా ఉంటే నిన్ను వదిలేస్తారు, నిన్ను మర్చిపోతారు. గుర్తుపెట్టుకో, మనుషులు మాటలు, ప్రేమలు, రిలేషన్స్ అన్నీ శాశ్వతం కాదు ఈ లోకంలో. ఒకే ఒక రిలేషన్ ఉంది నీకు శాశ్వతమైనది, అది దేవునితోని రిలేషన్షిప్. ద రిలేషన్షిప్ విత్ గాడ్ ఈజ్ ఓన్లీ పర్మనెంట్, ఇట్ ఈస్ నాట్ టెంపరరీ. రిమైనింగ్ రిలేషన్షిప్స్ ఆర్ ఆల్ టెంపరరీ రిలేషన్షిప్స్. గుర్తుపెట్టుకోండి, నో బడీ కెన్ లవ్ యూ కంప్లీట్లీ, హార్ట్ఫుల్లీ, ఆల్ ద టైమ్. ఓకే, దేవుడు మాత్రమే నిన్ను ప్రేమించగలరు. ఎందుకంటే నువ్వు ప్రేమించకపోయినా నీ గురించి ప్రాణం పెట్టారు కాబట్టి. నువ్వు భయపడుతున్నావని, నువ్వు సఫర్ అవుతున్నావని, ఆ సఫరింగ్, ఆ పెయిన్ ఆయన వెళ్ళారు కాబట్టి ఆ మార్గంలో నీ ప్రతి పెయిన్ కంటే ఎక్కువ పెయిన్ అనుభవించారు. నీకంటే ముందుగానే మరణించారు, తిరిగి లేచారు. సో నువ్వు మరణానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. నీకు హెల్త్ పాడై నువ్వు మరణిస్తున్నావా ఈరోజు? అయితే నీకు ఒక శుభవార్త ఏంటంటే, నువ్వు మరణించినా నువ్వు సజీవంగా తిరిగి లేవబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈవెన్ దో యు ఆర్ గోయింగ్ టు డై బికాస్ ఆఫ్ సమ్ డిజీజ్, the Bible is promising, God is promising, He is going to raise you to life again. కాబట్టి దేనికి భయపడుతున్నావు ఈరోజు? ఎందుకంటే దేవుడు మరణాన్ని జయించిన దేవుడు, పాపాన్ని జయించిన దేవుడు, శాటిన్ని జయించిన దేవుడు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఇంకా సంతోషంగా ఉండు, భయపడవలసిన అవసరం లేదు నీకు లైఫ్లో. దేనికి భయపడవలసిన అవసరం లేదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే గాడ్ లవ్స్ యూ, గాడ్ ఈజ్ విత్ యూ, హీ వాంట్స్ టు బీ విత్ యూ, హీ వాంట్స్ టు బీ ఆల్వేస్ విత్ యూ. నేను ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు విడిచిపెట్టేసినా తల్లి కన్నా, తండ్రి కన్నా, ప్రేయసి కన్నా ప్రేమించే దేవుడు. నువ్వు వదిలేసినా నిన్ను ప్రేమిస్తూనే ఉన్న దేవుడు. ఓకే, తెలుసుకో ఈ నిజాన్ని, సత్యాన్ని, నీ లైఫ్ని చేంజ్ చేసుకో. ఓకే, సో ఫస్ట్ టైం అలా అడిగినప్పుడు నాకు యేసుక్రీస్తారో తెలియదు అనేసాడు. తర్వాత ఇంకొక వ్యక్తి చూశాడంట. కొంచెంసేపు తర్వాత అగోండి పీటర్, ఆయనే పీటర్, యేసుక్రీస్తు బాగా క్లోజ్, ఆయన కూడా బంధించాడు అన్నప్పుడు మళ్ళీ అంటున్నాడు, నాకు తెలియదు, ఐఎమ్ నాట్, నాకు యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో కూడా నాకు తెలియదే అని అనేస్తున్నాడు. మళ్ళీ 59 వర్స్, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకో పర్సన్ వచ్చి స్ట్రాంగ్గా చెప్తున్నాడు, ఈ వ్యక్తే, డౌట్ లేదు, యేసుక్రీస్తు ఉన్న వ్యక్తి పీటరే, డౌట్ లేదని చెప్తున్నాడు. అగైన్ 60లో మళ్ళీ అంటున్నాడు, 60th వర్స్లో, మ్యాన్ ఐ డోంట్ నో వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్, నువ్వేం మాట్లాడుతున్నావు నాకు తెలీదు, యేసుక్రీస్తు ఎవరో నాకు తెలీదు అని మాట్లాడుతున్నాడు. అంటే మరణం అంటే ఎంత భయమో మనిషికి. ఆ రోజు పీటర్కే కాదు, యేసుక్రీస్తు ఉన్న పీటర్, యేసుక్రీస్తు మాటలు వినిన పీటర్కి అంత భయం ఉంటే మనకెంత భయం ఉంటుంది చెప్పండి. కబుర్లు ఆడతాం కానీ మనం, చావంటే నా భయం లేదు, ఎట్టు కబుర్లే. నేను ఒక్కసారి మంచం ఎక్కితే తెలుస్తుంది ఆ భయం ఏంటో, ఆ ఫియర్ ఏంటో. మరణిస్తున్నామని తెలిసింది అనుకో, అప్పుడు తెలుస్తుంది ఆ ఫియర్ ఏంటో. కబుర్లు అందరూ ఆడతారు. మరణం అంటే భయమే. ఎందుకు భయం లేదు? భయమే. పీటర్ కూడా 3 సార్లు నాకు తెలియదని చెప్పారు యేసుక్రీస్తు, ఎందుకంటే మరణిస్తాడని భయం. అప్పుడు యేసుక్రీస్తు ఆ మాట విని పీటర్ వైపు తిరిగి చూసి, జాలితో తిరిగి చూసి అంటున్నాడు పీటర్ని, నువ్వు ఆల్రెడీ ఇలా అంటావని నాకు తెలుసు అని అంటున్నారు. అంటే ఎంత బాధ అనిపించి ఉంటుంది యేసుక్రీస్తుకి. యేసుక్రీస్తు అంటే ప్రాణము అన్న వ్యక్తి ఈరోజు యేసుక్రీస్తు అంటే ఎవరో కూడా తెలియదు అనేస్తున్నారు. ఎందుకంటే మరణం అంటే భయం. ఈరోజు నువ్వు దేనికి భయపడుతున్నావు? దేవుని దగ్గర రావడానికి. నువ్వు దేనికి భయపడుతున్నావు? దేవుడిని అంగీకరించడానికి. నువ్వు దేనికి భయపడుతున్నావు?
నీ సమస్య నుంచి విడుదల పొందుకోవడానికి ఒక మార్గం ఉంది. నిత్య మార్గము, నిత్య జీవము, యేసుక్రీస్తుని నమ్ముకోవడము అనే మార్గం ఉంది. విశ్వాసం ఉంచడం అనే మార్గం ఉంది. ఈరోజు నువ్వు విశ్వసిస్తే యేసుక్రీస్తు చనిపోయి నీ కొరకు, నా కొరకు, మన కొరకు తిరిగి లేచారు. ఆయన మరణాన్ని జయించారు. ఆయన విజయం సాధించారు. సాతాన్ని తన పాదాల కింద అనగదొక్కి సాతాన్ని జయించిన దినము, మరణాన్ని జయించిన దినము, భయాన్ని జయించిన దినము, ఫియర్ని జయించిన దినము. దిస్ ఈజ్ ద డే వేర్ గాడ్ హ్యాస్ షోన్ విక్టరీ ఓవర్ డెత్, ఓవర్ ఫియర్, ఓవర్ సాటన్, ఓవర్ సిన్ అండ్ ఓవర్ ఆల్ ది బర్డెన్స్ ఆఫ్ ది మ్యాన్ కైండ్. సో నీ ప్రతి సమస్యని ఈరోజు దేవుని దగ్గర పెట్టు. నీ ప్రతి ప్రాబ్లంని దేవుని దగ్గర పెట్టు. నీ ప్రతి భయాన్ని దేవుని దగ్గర పెట్టు. నువ్వు దేనికి భయపడుతున్నావో దేవుని దగ్గర పెట్టు. సమాధానము, శాంతి, ఆనందము దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నారు. సో నువ్వు మరణానికి భయపడవలసిన అవసరం లేదు మై డియర్ ఫ్రెండ్స్. దేనికి భయపడవలసిన అవసరం లేదు మై డియర్ ఫ్రెండ్స్. బికాస్ గాడ్ ఈజ్ ద స్పిరిట్. హీ క్యాన్ కమ్ inside you and stay with you and lead you and guide you and give you wisdom and knowledge and whatever you want. He is ready to give you his blessings. అది పొందుకోవాలంటే నువ్వు నమ్మాలి. ఏంటి నమ్మాలంటే ఆయన చనిపోయి నీ కొరకు, నా కొరకు తిరిగి లేచారు అని నువ్వు విశ్వసించినట్లయితే, ఇఫ్ యు బిలీవ్ దట్ గాడ్ ఈజ్ అలైవ్, ఇఫ్ యు బిలీవ్ దట్ గాడ్ ఈజ్ నాట్ డెడ్, హీ ఈజ్ అలైవ్, హీ హాజ్ రిజన్ అని నువ్వు నమ్మినట్లయితే ఆ బ్లెస్సింగ్స్ ఇంక నువ్వు పొందుకోవడానికి సిద్ధంగా ఉండు. బీ రెడీ టు రిసీవ్ గాడ్స్ బ్లెస్సింగ్స్. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. షలోం. ఆమెన్. అందరికీ మరొకసారి ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధైర్యంగా ఉండండి, సమాధానం, శాంతితో ఉండండి. కళ్ళు మూసుకుంటే ప్రేయర్ చేసుకుందాం. ప్రేయర్ చేసుకుని మనం క్లోజ్ చేసుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ వాక్యం బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాను. ఎవరైతే వాక్యం విన్నారో, చూస్తున్నారో ప్రతి ఒక్కరికి మీ యొక్క బ్లెస్సింగ్స్ దయచేయండి. ప్రతి ఒక్కరికి కూడా ఏ సమస్యలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఏ బర్డెన్స్ ఉన్నాయో, ఏ బాధలు ఉన్నాయో, ఏ కష్టాలు ఉన్నాయో మాకు తెలియదు, నాకు తెలియదు, కానీ నీకు మాత్రమే తెలుసు. కాబట్టి తండ్రి విడుదల దయచేయమని అడుగుతున్నాను. న్యూ లైఫ్ని ఇమ్మని అడుగుతున్నాను. శాంతి, సమాధానం ఇమ్మని అడుగుతున్నాను. వాళ్ళ కుటుంబాన్ని బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికి శాంతి, సమాధానం దయచేయండి. ఎవరైతే కోవిడ్ డిజీజ్తో సఫర్ అవుతున్నారో, కరోనా వైరస్తో సఫర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి మీ యొక్క స్వస్థత దయచేయండి. మరణాన్ని జయించినట్టుగా మీరు వాళ్ళు కూడా ధైర్యమును, సమాధానము దయచేయమని అడుగుతున్నాను. స్వస్థత దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మరణాన్ని జయించడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను. ఎవరైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నారో, డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాను. మీరు కూడా శక్తిని, సమాధానం దయచేయండి. మీరే బలపరిచి నడిపించమని అడుగుతున్నాను. ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో, ప్రిపేర్ అవుతున్నారో, రాసి రిజల్ట్ కొరకు వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరి గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. పవిత్ర గురించి ప్రార్థన చేస్తున్నాను. రిజల్ట్ని, ఎగ్జామ్ని మీ చేతిలో పెడుతున్నా. మీ చిత్తం అయితే మీరే విజయమును దయచేయండి. మీ చిత్తం ప్రకారం నడిపించుకోండి. మీరే నడిపించి బలపరచమని అడుగుతున్నాను. విజయమును దయచేసి మీ చిత్తము ఇచ్చి శాంతి, సమాధానం దయచేయమని అడుగుతున్నాను. తనకి, తన కుటుంబానికి, అక్కకి, కుటుంబానికి, పిల్లలకి, అందరూ కూడా. అలాగనే ఎవరైతే తిండి లేక బాధపడుతున్నారో, డబ్బులు లేక బాధపడుతున్నారో, బట్టలు లేక, ఇల్లు లేక, ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నారో అందరి గురించి ప్రార్థన చేస్తున్నాను. మీరే శాంతి, సమాధానం దయచేసి నడిపించమని, ఆదరించమని అడుగుతున్నాను తండ్రి. మళ్ళీ వచ్చే ఆదివారం మీ సన్నిధిలో మేము చేరేంతవరకు మీ రక్షణ కాపుదల మాకు దయచేయండి. మీ వాక్యంతో బలపరిచి మీ మార్గంలో మమ్మల్ని నడిపించి నడవడానికి మీ కృపను, శక్తిని మాకు దయచేసి నడిపించమని, శాంతి, సమాధానంతో ప్రతి ఒక్కరిని నింపమని యేసుమేస పరిశుద్ధ నామంలో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ షలోం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజంతా హ్యాపీగా ఉండండి. దేనికి బాధపడొద్దు. ఏ బాధ ఉన్నా సరే, ఏ రిక్వెస్ట్ కావాలన్నా సరే, ఏ ప్రేయర్ రిక్వెస్ట్ మీకు కావాలన్నా సరే నాకు తెలియచేయండి, మెసేజ్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. ప్రార్థన చేయాలనుకుంటే నాకు చెప్పండి, మెసేజ్ చేయండి. మీ కొరకు నేను ప్రేయర్ చేసి మీ బర్డెన్స్ కూడా నేను షేర్ చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను.
మీతో కలిసి ప్రార్థన చేయాలని ఇష్టపడుతున్నాను. దేవుడు ఈ సమయాన్ని, ఈ వాక్యాన్ని దీవించును గాక. హ్యాపీ సండే, హ్యాపీ వీక్ అహెడ్. అందరూ సంతోషంగా హ్యాపీగా ఉండండి. షలోమ్, ప్రైజ్ ది లార్డ్, హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్.